వైఎస్ఆర్ జిల్లా పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక సందర్భంగా టీడీపీ మోకుల అరాచకంపై వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మండిపడ్డారు. చంబల్ వ్యాలీలో బందిపోట్లను కూడా మరిపించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బందిపోట్లకు పోలీసులు సహకరించారన్నారు. చంద్రబాబు బందిపోట్ల ముఠా నాయకుడిగా మారారని ధ్వజమెత్తారు. సాక్షాత్తు పోలీసులే దగ్గరుండి టీడీపీ నేతల అరాచకాలను ప్రోత్సహించారని తెలిపారు. ఎంత దారుణంగా వీళ్ళు ఎన్నికలు చేశారు, ప్రజాస్వామ్యాన్ని ఎంత దారుణంగా వీళ్ళు కూని చేశారన్నది ఈ రెండు ఎన్నికలు ఉదాహరణగా నిలబడతాయి. బందిపోటు దొంగలు ఉంటారు చూసినారా, డెకాయిట్స్. ఇంతకుముందు ఏదో ఏం వ్యాలీ అది, చంబల్ వ్యాలీ అని వింటా అంటాం. ఈరోజు నిజంగా దాన్ని మరిపించినారు. బందిపోట్లకు మించి చంద్రబాబు నిన్న పులివెందుల రూరల్ జెడ్పీటీసీ ఓట్లను దౌర్జన్యంగా వేసుకున్నాడు. సాక్షాత్తు పోలీసులు దాన్ని దగ్గరుండి ప్రోత్సహించారు. ఎంత దారుణంగా వీళ్ళు ఎన్నికలు చేశారు, ప్రజాస్వామ్యాన్ని ఎంత దారుణంగా వీళ్ళు కూని చేశారన్నది ఈ రెండు ఎన్నికలు ఉదాహరణగా నిలబడతాయి. బందిపోటు దొంగలు ఉంటారు చూసినారా, డెకాయిట్స్. ఇంతకుముందు ఏదో ఏం వ్యాలీ అది, చంబల్ వ్యాలీ అని వింటా అంటాం. ఈరోజు నిజంగా దాన్ని మరిపించినారు. బందిపోట్లకు మించి చంద్రబాబు నిన్న పులివెందుల రూరల్ జెడ్పీటీసీ ఓట్లను దౌర్జన్యంగా వేసుకున్నాడు. సాక్షాత్తు పోలీసులు దాన్ని దగ్గరుండి ప్రోత్సహించారు. వైఎస్ఆర్ జిల్లా పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక సందర్భంగా టీడీపీ మోకుల అరాచకంపై వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మండిపడ్డారు. చంబల్ వ్యాలీలో బందిపోట్లను కూడా మరిపించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బందిపోట్లకు పోలీసులు సహకరించారన్నారు. చంద్రబాబు బందిపోట్ల ముఠా నాయకుడిగా మారారని ధ్వజమెత్తారు. సాక్షాత్తు పోలీసులే దగ్గరుండి టీడీపీ నేతల అరాచకాలను ప్రోత్సహించారని తెలిపారు. అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ లైవ్ ద్వారా అందిస్తారు. సతీష్, అరుణ, నిన్న పులివెందుల జెడ్పీటీసీ, ఒంటిమిట జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో జరిగినటువంటి అరాచకం, అక్రమాల కోసం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు సాక్ష్యాధారాలతో సహా పూర్తిగా రాష్ట్ర ప్రజలందరికీ కూడా వివరించారు. ప్రెస్ మీట్ ద్వారా ఏ విధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు ఆ బందిపోట్ల ముఠాలాగా మారారు, ఆ బందిపోట్ల ముఠాకు చంద్రబాబు నాయకుడిగా మారి పోలీసుల సమక్షంలోనే మొత్తం నిన్న పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికకి సంబంధించి అన్ని పోలింగ్ కేంద్రాల్లో కూడా పోలింగ్ ఏజెంట్లు లేకుండా ఇష్టానుసారంగా దొంగ ఓట్లతో రిగ్గింగ్ జరుపుకున్నారు. దీనికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ న్యాయ పోరాటం చేస్తుందని వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. అదేవిధంగా చంద్రబాబుకు ఒక ఛాలెంజ్ కూడా చేశారు. ప్రజలు మీకు ఓటు వేస్తారనేటువంటి నమ్మకం ఉంటే తక్షణమే ఎన్నికలు రద్దు చేయండి, కేంద్ర బలగాల సమక్షంలో ఈ ఎన్నికలు జరపండి, ప్రజాస్వామ్యంలో మీకు ఓట్లు వేసేటువంటి అవకాశం లేదు, అందుకోసమే ఇష్టానుసారంగా రిగ్గింగ్ చేశారన్న అంశాన్ని స్వయంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆధారాలతో సహా ఏ పోలింగ్ బూతుల్లో ఇతర నియోజకవర్గాలకు సంబంధించి జమ్మలమడుగు గాని, అదేవిధంగా కమలాపురం గాని, పొద్దుటూరు గాని ఇతర నియోజకవర్గాల నుండి వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు ఏ విధంగా ఓట్లు వేశారో సాక్షాత్తు కడప జిల్లా కలెక్టర్ చెరుకూరు శ్రీధర్ సమక్షంలోనే దొంగ ఓటర్లు ఏ విధంగా ఓట్లు వేశారో, ఓటుకు వినియోగించుకోవాల్సిన ఓటర్ల బదులు టీడీపీ నేతలు ఏ విధంగా దొంగ ఓట్లు వేశారో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆధారాలతో సహా పేర్లు, వాళ్ళ ఓటర్ వివరాలు అన్నింటినీ కూడా బయట పెట్టినటువంటి పరిస్థితి. ప్రతి బూత్ కి సంబంధించి సంబంధించినటువంటి వెబ్ కాస్టింగ్ ఫుటేజ్, అదేవిధంగా పోలింగ్ కేంద్రాల బయట ఉన్నటువంటి సీసీ కెమెరాల ఫుటేజ్ ను బయట పెట్టే దమ్ముందా అని సవాల్ చేశారు. రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా దీన్ని బయట పెట్టాలని డిమాండ్ చేశారు. బయట నుండి వచ్చి ఏ విధంగా రిగ్గింగ్ చేశారో స్పష్టంగా ఆధారాలతో సహా వివరించారు. తక్షణమే ఈ ఎన్నికలు రద్దు చేయాలి, కేంద్ర బలగాల ఆధీనంలో ఎన్నికలు జరపాలని వైఎస్ జగన్మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. దీనిపైన న్యాయ పోరాటం కూడా చేస్తామని వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా స్పష్టంగా చెప్పారు. సాక్ష్యాలతో సహా ఏ విధంగా తెలుగుదేశం పార్టీ మంత్రి రాంప్రసాద్ రెడ్డి గాని, సవిత గాని, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు గాని, బీటెక్ రవి గాని ఏ విధంగా ఇష్టానుసారంగా గ్రామాల్లో
తిష్టవేసి ఎన్నికల ప్రక్రియను అపహాస్యం చేశారో, ఏ విధంగా ఎన్నికల అక్రమాలకు పాల్పడ్డారో వివరించారు. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ఈ ఎన్నికల్లో జరిగినటువంటి అక్రమాలపైన హైకోర్టును కూడా ఆశ్రయించాలని నిర్ణయించింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా సవాల్. రైట్ సతీష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.